Hello everyone, welcome to Teja Academy. So guys, ల్యాబ్ టెక్నీషియన్ టెస్ట్ సిరీస్లో భాగంగా ఈరోజు మన క్లాస్లో మరి మైక్రోబయాలజీ టాపిక్ 2 అండి. మైక్రోబయాలజీలో మరి యూనిట్ 3 మైకాలజీ మరియు పారాసైటాలజీ అనేటువంటి టాపిక్ పైన మనము ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నామండి. ఈ టాపిక్ నుంచి 2 క్లాసులు అయితే ఉంటాయి, ఓకేనా, గమనించాలి. ఇందులో మనము మైక్రోస్కోపీ, reagent preparation, staining methods, normal saline and Lugol, iodine and mounts. Serological methods for parasite detection, identification of antigens in blood, faces and urine. ఓకే, ఇవన్నీ కూడా మనమైతే చూడబోతున్నాము, అందరూ గమనించాలి. సో గైస్, వీడియోస్ని చాలామంది చూస్తున్నారు బట్ తక్కువ మంది లైక్ చేస్తున్నారండి. సో వెంటనే చిన్న లైక్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ గ్రూపుల్లో తప్పకుండా షేర్ చేయండి. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో మీ యొక్క వీడియో స్టేటస్లో కూడా, వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టడానికి ట్రై చేయండి. సో మరింత మందికి తెలిసే అవకాశము ఉంటుంది. సో ఓకేనా, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. గాయస్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. దసరా పండుగ సందర్భంగా మన ఛానల్లో చెప్తున్నటువంటి, అంతేకాకుండా మన యాప్లో ఉన్నటువంటి మెగా టెస్ట్ సిరీస్ లైక్ ల్యాబ్ టెక్నీషియన్ కావచ్చు, స్టాఫ్ నర్స్ కావచ్చు, ఫార్మసిస్ట్ కావచ్చు, ఏ టెస్ట్ సిరీస్ అయినా 499 రూపీస్ ఉండేదండి. ప్రజెంట్ ఈ ఆఫర్ 299కే పెట్టేశాం, ఓకేనా. 299 మాత్రమే, చాలా తక్కువ కాస్ట్ అండి, ఓకేనా. సో మరి తీసుకోవడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఈ ఆఫర్ మనకి అక్టోబర్ 14 వరకు మాత్రమే ఉంటుంది, తర్వాత క్లోజ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ తగ్గించమన్నా కూడా తగ్గించడం ఉండదు. సో మార్కెట్లో ఎలాంటి బుక్స్ అందుబాటులో లేనటువంటి టైంలో ఈ టెస్ట్ సిరీస్ అనేది మాకు చాలా యూస్ఫుల్గా ఉంది అంటూ చాలామంది ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నారు. మీరు కూడా తీసుకోండి, ఉపయోగించుకోండి. చాలా సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్, ఈ నోటిఫికేషన్లో జాబ్ సాధించాలంటే తప్పకుండా ఈ టెస్ట్ సిరీస్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది, ఓకేనా. మరి ఏ విధంగా తీసుకోవాలి? యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్, డౌన్లోడ్ చేయండి, ఆర్కే ట్యూటోరియల్. అంతేకాకుండా మీకు టెస్ట్ సిరీస్ కావాలి, యాప్ దొరకట్లేదు అంటే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి, నేను యాప్ లింక్ మీకు పంపిస్తాను, ఓకేనా. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. గైస్, కంటెంట్లోకి వచ్చేద్దాం. ఇక విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపోనెంట్స్ ఈజ్ నాట్ టిపికల్లీ ఇంక్లూడెడ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ స్టాండర్డ్ రీజెంట్ ఫర్ లైట్ మైక్రోస్కోపీ? అంటే కాంతి సూక్ష్మదర్శినికి సాధారణ రీజెంట్ తయారీలో సాధారణంగా ఈ క్రింది ఏ 10 భాగాల్లో దేనికి కలుపుతుంది? అంటే దేనిని కలుపుతారు? ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ అ స్టాండర్డ్ రీజియన్ ఫర్ లైట్ మైక్రోస్కోపీ, ఇట్స్ నాట్ టిపికల్లీ ఇంక్లూడ్ అయి ఉండదు. డిస్టిల్డ్ వాటర్, సోడియం క్లోరైడ్, ఇథనాల్ అండ్ గ్లైకాల్, అసిటిక్ యాసిడ్. ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఏది యాడ్ అయి ఉండదు? సోడియం క్లోరైడ్ యూజ్ చేయడండి, ఓకేనా. సోడియం క్లోరైడ్ అనేది మరి స్టాండర్డ్ రీజెంట్గా మరి లైట్ మైక్రోస్కోపీలో యూస్ చేయడము ఉండదు, ఓకేనా. అందరూ కూడా గమనించాలి. మరి డిస్టిల్డ్ వాటర్ ఉపయోగిస్తారు, ఎథనాల్ ఉపయోగిస్తారు, అంతేకాకుండా గ్లైకాల్, అసిటిక్ యాసిడ్ కూడా ఉపయోగిస్తారు. వివరాలు చూద్దాం. సోడియం క్లోరైడ్ ఈజ్ జనరల్లీ యూజ్డ్ ఫర్ physiological saline preparation, but it's not a core component in a standard reagent preparation for light microscopy. సోడియం క్లోరైడ్ అనేది ఎందులో ఉపయోగిస్తారట అండి? ఫిజియోలాజికల్ సెలైన్లో మాత్రమే ఉపయోగిస్తారు, ఓకేనా. జీవశాస్త్ర శుద్ధి తయారీలో మాత్రం ఉపయోగిస్తారు, కానీ కాంతి సూక్ష్మదర్శకానికి సాధారణ రీజెంట్గా మాత్రం దీన్ని ఉపయోగించారు, ఓకే. నెక్స్ట్ వన్, విచ్ స్టైనింగ్ టెక్నిక్ ఈజ్ specifically used for identifying glycogen in tissue samples? అంటే కండర మరియు పేశీ నమూనాలలో గ్లైకోజన్ గుర్తించడానికి ప్రత్యేకంగా ఉపయోగించే మూల్యాంకన సాంకేతికము ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఓకేనా. పీరియాడిక్ యాసిడ్ చిఫ్, ఓకే. పీరియాడిక్ యాసిడ్ చిఫ్, పాస్ అంటారు దీన్ని, ఓకేనా. పాస్ స్టెయిన్. చూద్దాం. Pastine reacts with a glycogen and other polysaccharides, producing a magenta color that indicates the presence of a glycogen in a tissue sections.
అంటే చూద్దాము. పీరియాడిక్ ఆమ్ల షిఫ్ అనేటువంటిది మూల్యాంకనం గ్లైకోజన్ మరియు ఇతర పాలిసాకరైడ్లలో ప్రతిస్పందిస్తుంది. ఇది మెజెంటా రంగు ఉత్పత్తి చేస్తుంది. ఇది కండర భాగాలలో గ్లైకోజన్ ఉనికిని సూచిస్తుంది. దేని ఉనికినండి? కండర భాగాలలో గ్లైకోజన్ ఉనికి. నెక్స్ట్ వన్ చూద్దాము. వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ యూజింగ్ నార్మల్ సెలైన్ ఇన్ అ బయలాజికల్ అసే? జీవశాస్త్ర పరీక్షలలో సాధారణ సలైన్ ఉపయోగించే ప్రధాన ఉద్దేశము ఏమిటి? ఏం ఉపయోగిస్తారండి? ఆన్సర్ ఆప్షన్ బి అండి. యాజ్ ఏ డైల్యూయెంట్ ఫర్ బయలాజికల్ స్పెసిమెన్స్. యాజ్ ఏ డైల్యూయెంట్ ఫర్ బయలాజికల్ స్పెసిమెన్స్. వివరాలు చూద్దాం. Saline help to maintain osmotic balance and is often used to dilute sample before testing, ensuring accurate results. అంటే సాధారణ సెలైన్ అనేది ఆస్మోటిక్ సమతుల్యాన్ని నిర్వహించడంలో సహాయపడుతుంది మరియు పరీక్షకు ముందు నమూనాలను కొద్దిగా సన్నద్ధం చేయడానికి, ఓకేనా, దాన్ని డైల్యూట్ చేయడానికి కూడా దీన్ని ఉపయోగిస్తారు. ఓకేనా. నెక్స్ట్ వన్. విచ్ మెథడ్ ఈజ్ ఎంప్లాయిడ్ ఫర్ సిరలాజికల్ డిటెక్షన్ ఆఫ్ ఏ పారాసైటిక్ ఇన్ఫెక్షన్ ఇన్ బ్లడ్? అంటే రక్తంలో కీటకదారులను గుర్తించడానికి సెరలాజికల్ పద్ధతి ఏది ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఎలిసా టెస్ట్. ఓకే. ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ అస్సే అంటారండి దీన్ని. ఈ పద్ధతిని ఉపయోగించి మరి సిరలాజికల్ డిటెక్షన్ అయితే చేస్తారండి. దిస్ ఇస్ ద మెథడ్ ఈజ్ ఎంప్లాయిడ్ ఫర్ సిరలాజికల్ డిటెక్షన్ ఫర్ పారాసైటిక్ ఇన్ఫెక్షన్ ఇన్ బ్లడ్. అంటే బ్లడ్లో ఏదైనా పారాసైటిక్ అతిథేయ కారణాల వల్ల అవి బ్లడ్లోకి ప్రవేశించినట్లయితే వాటి ఉనికిని తెలుసుకుంటారు. ఓకేనా. చూద్దాం. ఎలిసా డిటెక్ట్స్ specific antibodies or antigens related to parasitic infection, providing a sensitive and a specific means of diagnosis. Okay na, important question andi. Chuddam. Which of the following reagent is used for preparing Lugol's iodine solution? Lugol's iodine ద్రావణం తయారు చేయడానికి ఏ ఔషధాన్ని ఉపయోగిస్తారు? Iodine and potassium iodine, iodine and sodium chloride, iodine and glycerin, and iodine and alcohol. ఆప్షన్ ఏ అండి. అయోడిన్ అండ్ పొటాషియం అయోడైడ్ అనేది ఉపయోగించడం అయితే జరుగుతుందండి. ఓకేనా. దేన్ని ప్రిపేర్ చేయడానికి? లూగల్స్ అయోడిన్ సొల్యూషన్ తయారు చేయడానికి ఖచ్చితంగా మరి అయోడిన్ అండ్ పొటాషియం అయోడైడ్ ఇవి రెండింటిని కూడా ఉపయోగించి దీన్ని తయారు చేస్తారు. చూద్దాం. లూగల్స్ అయోడిన్ సొల్యూషన్ ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ అయోడిన్ అండ్ పొటాషియం iodide dissolved in water, commonly used for staining and microscopy. అంటే ల్యూగోల్స్ అయోడిన్ ద్రావణం నీటిలో కరిగిన అయోడిన్ మరియు పొటాషియం అయోడైడ్లను కలిపి తయారు చేస్తారు. ఇది మూల్యాంకన మరియు సూక్ష్మ దర్శకత్వం కోసము సాధారణంగా ఉపయోగిస్తారు. అంటే మైక్రోస్కోపీలో దీన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్. What type of microscopy uses visible light and a system of lenses to magnify images? అంటే ఏ రకమైనటువంటి సూక్ష్మదర్శిని కనుగొనడానికి సూక్ష్మ కాంతిని మరియు గాజు లెన్స్లను ఉపయోగించి చిత్రాలను పెంచుతారు. ఏంటండి? చూద్దాం. What type of microscopy uses to visible light and a system of lenses of magnify images? ఆప్షన్ సి అండి. లైట్ మైక్రోస్కోపీ అంటారండి. ఓకేనా. లైట్ మైక్రోస్కోపీ. చూద్దాం. లైట్ మైక్రోస్కోపీ ఈజ్ ఎ టెక్నిక్ దట్ utilizes visible light to illuminate samples and lenses to magnify them, allowing observation of cellular structures. అంటే సూక్ష్మదర్శిని అంటే లైట్ సూక్ష్మదర్శిని అనేది నమూనాలను ప్రబోధించడానికి అంటే దాన్ని చూపించడానికి దృశ్య కాంతిని మరియు వాటిని పెంచడానికి అంటే జూమ్ చేయడానికి లెన్స్ను ఉపయోగించేటువంటి ఒక రకమైన పద్ధతి. ఇది కణ నిర్మాణాలను పర్యవేక్షించడానికి అనుమతిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కామన్ ఫిక్సియేటివ్ యూజ్డ్ ఇన్ హిస్టాలజీ? అంటే కణశాస్త్రంలో ఉపయోగించే సాధారణ ఫిక్సియేట్ ఏది? ఫిక్సేటివ్ ఏది ఉపయోగిస్తారండి? ఆన్సర్ ఆప్షన్ సి అండి.
ఫార్ములోహైడ్రేట్. ఓకే, ఫార్ములోహైడ్రేట్ అయితే ఉపయోగించడం అయితే ఫార్ములోహైడ్. ఓకే, చూద్దాం, వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. యా, ఫార్మాల్డిహైడ్ ఈజ్ ఏ కామన్ ఫిక్సియేట్ అండి. ఓకేనా. యా, ఫార్మాల్డిహైడ్ preserves the structural integrity of tissues and is widely used in histology for preparing specimen. ఓకే, ఫార్మాల్డిహైడ్ అండి ఇది. ఓకేనా. ఫార్మాల్డిహైడ్ కండర నిర్మాణ మిశ్రమాలను కాపాడుతుంది మరియు నమూనాలను తయారు చేయడానికి కణశాస్త్రంలో విస్తృతంగా ఇది ఉపయోగించబడుతుంది. ఫార్మాల్డిహైడ్. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ స్టైనింగ్ టెక్నిక్ ఈజ్ ప్రైమర్లీ యూజ్డ్ టు విజువలైజ్ మైక్రోబ్యాక్టీరియా? మైక్రోబ్యాక్టీరియా దృశ్యీకరించడానికి ప్రధానంగా ఉపయోగించే మూల్యాంకన సాంకేతికత ఇది. ఎలా దీన్ని అంటే కనుగొంటారు? విచ్ స్టైనింగ్ టెక్నిక్ ఈజ్ ప్రైమర్లీ యూజ్డ్ టు విజువలైజ్ మైక్రోబ్యాక్టీరియా? గ్రామ్ స్టైన్, జెహెల్ నీల్సన్ స్టైన్, వైట్ స్టైన్, జేమ్స్ స్టైన్. ఆప్షన్ బి అండి, జెహెల్ నెల్సన్ స్టైన్. చూద్దాం. యా, Jill Nelson stain allows for the identification of acid-fast bacilli, which include Mycobacterium tuberculosis, by retaining the dye even after acid washing. Important. Next, what is the main function of a Lugol iodine solution in microscopy? సూక్ష్మదర్శినిలో ల్యూగోల్స్ ఐయోడిన్ ద్రావణం యొక్క ప్రధాన ఫంక్షన్ ఏంటి? ఇదేం చేస్తుంది? ల్యూగోల్ ఐయోడిన్ సొల్యూషన్. స్టెయినింగ్ ప్రోటీన్స్, నెక్స్ట్ స్టెయినింగ్ కార్బోహైడ్రేట్స్, స్టెయినింగ్ న్యూక్లిక్ యాసిడ్స్, నెక్స్ట్ స్టెయినింగ్ లిపిడ్స్. ఆప్షన్ బి అండి, ఏంటి? స్టెయినింగ్ కార్బోహైడ్రేట్స్ని ఇది స్ట్రెయిన్ చేస్తుందండి. కార్బోహైడ్రేట్స్ని గుర్తించడం అనేది చూడవచ్చు ఇక్కడ. Lugol's iodine reacts with starch and glycogen, producing a blue-black color that helps to visualize these substances in tissue sections. అంటే ల్యూగోల్ అయోడిన్ అనేది ఆమ్లంలో గ్లైకోజన్ మరియు యొక్క కటాలి వ్యాసం అయితే పెరుగుతుంది. ఇది కండర భాగంలో పదార్థాలను చూడడానికి సహాయపడుతుందండి. ఓకేనా. గ్లైకోజన్ మరియు కార్బోహైడ్రేట్స్ని గ్లైకోజన్ను చూడడానికైతే ఉపయోగపడుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాంటీబాడీస్ ఈజ్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఫర్ సెరలాజికల్ డయాగ్నోసిస్ ఆఫ్ parasitic infections? Which of the following antibodies is the most commonly used for serological diagnosis of parasitic infections? ఏంటది? ఐజీజీ అండి. ఆప్షన్ సి ఐజీజీ. చూద్దాం ఐజీజీ అంటే ఏంటో కూడా చూద్దాం. ఐజీజీ antibodies indicates a past or ongoing infections and are often detected in a serum during serological test for parasitic diseases. అంటే ఐజీజీ యాంటీబాడీలు గత లేదా ప్రస్తుత కీటక దాడిని సూచిస్తుంది మరియు కీటక వ్యాధుల కోసం సిరోలాజికల్ పరీక్షలలో సాధారణంగా ఇది గుర్తించబడడం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్. విచ్ రీజెంట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ పర్ఫార్మింగ్ ఏ గ్రామ్ స్టెయిన్? అంటే గ్రామ్ మూల్యాంకనం నిర్వహించడానికి అవసరమైన రీజెంట్ ఏది ఉపయోగిస్తారండి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, అన్నీ కూడా. క్రిస్టల్ వాయిలెట్, మెథనాల్, అయోడిన్, ఈ మూడింటిని కూడా మరి రీజెంట్ పర్ఫార్మింగ్ గ్రామ్ స్టెయిన్. ఓకే, విచ్ రీజెంట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ పర్ఫార్మింగ్ ఏ గ్రామ్ స్టెయిన్? ఓకే, గ్రామ్ స్టెయిన్లో దీన్ని అయితే ఉపయోగిస్తారు. చూద్దాం. Crystal violet is the primary stain. Iodine act as a mordant and methanol is used for decolorization in the gram staining process. Important andi. Next one. In microscopy, which of the following techniques enhances contrast in unstained samples? సూక్ష్మదర్శకంలో దిద్దుబాటు చేయని నమూనాలలో కాంటాక్ట్ను పెంచడానికి ఏదైనా సాంకేతికతను ఉపయోగిస్తారు. దేన్ని ఉపయోగిస్తారండి? ఆన్సర్ ఆప్షన్ బి, డార్క్ ఫీల్డ్ మైక్రోస్కోపీ అంటారు దీన్ని. డార్క్ ఫీల్డ్ మైక్రోస్కోపీ. చూద్దాం వివరాలు. డార్క్ ఫీల్డ్ మైక్రోస్కోపీ యూజెస్ స్కాటర్డ్ లైట్ టు illuminate the specimen, allowing for
better visualization of a transparent and colorless samples. అంటే ఇదేంటి డార్క్ ఫీల్డ్ సూక్ష్మదర్శిని ఏం చేస్తుందండి పత్రంలో ఉన్న దృశ్యాన్ని కాంతితో కప్పేస్తుంది. ఇది పారదర్శక మరియు రంగు లేకుండా ఉన్న నమూనాలను మెరుగ్గా చూడడానికి అనుమతిస్తుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కామన్ మౌంటింగ్ మీడియం యూజ్డ్ ఇన్ మైక్రోస్కోపీ? సూక్ష్మదర్శినిలో ఉపయోగించే సాధారణ మౌంటింగ్ మాధ్యమంగా లెక్కించబడింది ఏది? గ్లిజరిన్, కెనడా బాల్సమ్, నెక్స్ట్ పారాఫిన్ వాక్స్, ఆలివ్ ఆయిల్. ఆప్షన్ డి, ఆలివ్ ఆయిల్ అనేది ఉపయోగించారండి. ఆలివ్ ఆయిల్ అనేది ఉపయోగించరు. గ్లిజరిన్ ఉపయోగిస్తారు, కెనడా బాల్సమ్ ఉపయోగిస్తారు, పారాఫిన్ వ్యాక్స్ కూడా ఉపయోగిస్తారు. ఓకే, చూద్దాం. కామన్ మౌంటింగ్ మీడియా ఇంక్లూడ్ గ్లిజరిన్ అండ్ కెనడా balsam, while olive oil is typically used for lens immersion rather than sample mounting. అంటే శాంపుల్ మౌంటింగ్ కంటే కూడా లెన్స్ ఎమర్షన్లో దీన్ని ఉపయోగించడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ లైట్ మైక్రోస్కోపీ ఓవర్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ? అంటే ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని కంటే కాంతి సూక్ష్మదర్శిని ఉపయోగించడం యొక్క లాభం ఏంటి? ఏం జరుగుతుందండి? దీనికి మధ్య తేడా ఏంటి తెలుస్తుంది మనకి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఎబిలిటీ టు వ్యూ లైవ్ శాంపిల్స్. ఎబిలిటీ టు వ్యూ లైవ్ శాంపిల్ అంటే మనము లైవ్గా అయితే శాంపిల్స్ని చూడవచ్చు. చూద్దాం. ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ, లైట్ మైక్రోస్కోపీ కెన్ విజువలైజ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ సెల్స్ ఇన్ their natural state without the need for extensive sample preparation. ఓకే, ఇంపార్టెంట్. అంటే ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని భిన్నంగా కాంతి సూక్ష్మదర్శిని జీవి మరియు కణాలను వారి సహజ స్థితిలో చూడడానికి అనుమతిస్తుంది. దీనిని విస్తృత నమూనా సిద్ధం చేయడం అయితే అవసరము ఉండదు. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమరీ యూజ్ ఆఫ్ పొటాషియం అయోడైడ్ ఇన్ ల్యూగల్స్ ఐడిన్ సొల్యూషన్? ల్యూగల్స్ ఐడిన్ ద్రావణంలో పొటాషియం అయోడైడ్ యొక్క ప్రధాన ఉపయోగం ఏంటి? ఎందుకు ఉపయోగిస్తారు దీన్ని? ల్యూగల్స్ ఐడిన్ సొల్యూషన్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఏంటి? టు ఇంక్రీజ్ సోలబిలిటీ ఆఫ్ అయోడిన్. టు ఇంక్రీజ్ సోలబిలిటీ ఆఫ్ అయోడిన్. చూద్దాం. పొటాషియం అయోడైడ్ forms a complex with iodine, enhancing its solubility in water, which is crucial for effective staining. అంటే పొటాషియం అయోడైడ్ అయోడిన్తో సమ్మిళితం అవుతుంది. ఇది నీటిలో ద్రవ్యతను పెంచుతుంది, అంటే కరిగేటువంటి పరిస్థితిని పెంచుతుంది. ఇది సమర్థవంతమైన మూల్యాంకనానికి అవసరమన్నట్లుగా అయితే తెలియజేశారు. నెక్స్ట్, విచ్ టైప్ ఆఫ్ మైక్రోస్కోపీ ఈజ్ యూజ్డ్ టు ఎగ్జామిన్ ద సర్ఫేస్ స్ట్రక్చర్ ఆఫ్ స్పెసిమెన్స్? అంటే నమూనాల ఉపరితల నిర్మాణాన్ని పరిశీలించడానికి ఉపయోగించే సూక్ష్మదర్శిని ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ ఉపయోగిస్తారు. ఏది ఉపయోగిస్తారండి? స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ అయితే ఉపయోగిస్తారండి టు ఎగ్జామిన్ ద సర్ఫేస్ స్ట్రక్చర్ ఆఫ్ స్పెసిమెన్స్. ఇంపార్టెంట్. చూద్దాం. Scanning electron microscopy provides high resolution images of a specimen surfaces by scanning them with a focused beam of electrons. Important. Next, what is the main purpose of using serological test in parasitology? ఓకేనా, పారాసైటాలజీలో సెరలాజికల్ పరీక్షలకు ఉపయోగించే ప్రధాన ఉద్దేశం ఏంటి? ఎందుకు ఉపయోగిస్తారు సెరలాజికల్ టెస్ట్లు అనేటువంటివి? ఎందుకు ఉపయోగిస్తారండి? ఆన్సర్ ఆప్షన్ బి. ఎందుకండి? టు డిటర్మైన్ ద ప్రజెన్స్ ఆఫ్ స్పెసిఫిక్ యాంటీబాడీస్ ఆర్ యాంటీజెన్స్. ఎందుకోసమండి? టు డిటర్మైన్ ద ప్రజెన్స్ ఆఫ్ స్పెసిఫిక్ యాంటీబాడీస్ ఆర్ యాంటీజెన్స్. చూద్దాం. సెరలాజికల్ టెస్ట్ డిటెక్ట్ ద ఇమ్యూనో రెస్పాన్సెస్ టు parasitic infections, which help in diagnosing the disease and monitoring treatment effectiveness. Okay. అంటే సిరలాజికల్ పరీక్షలు కీటకదారులకు వ్యతిరేకంగా శరీర స్పందనలను గుర్తిస్తాయి. ఇది వ్యాధి నిర్ధారించడానికి మరియు చికిత్స సామర్థ్యాన్ని పర్యవేక్షించడంలో సహాయపడుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ మౌంటింగ్ మీడియం ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ ఆప్టికల్ క్లారిటీ అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్?
ఏంటండి? ఆప్షన్ బి కెనడా బాల్సమ్. కెనడా బాల్సమ్. వివరాలు చూద్దాం. Canada balsam provides excellent clarity for viewing specimens under the microscope, making it a preferred choice for permanent slides. అంటే కెనడా బాల్సమ్ అనేది కాంతి సూక్ష్మదర్శినిలో నమూనాలను చూడడానికి అద్భుతమైన పారదర్శకతను అందిస్తుంది. ఇది శాశ్వత స్టైడ్లకు ప్రాధాన్యత ఇవ్వడానికి కూడా ఎంపిక చేయబడుతుంది. ఓకేనా? ఇంపార్టెంట్. Which of the following is a common challenge is using light microscopy? అంటే కాంతి సూక్ష్మదర్శినిలో ఉపయోగించేటప్పుడు సాధారణ సవాల్ ఏంటి? ఏ డ్రాబ్యాక్ అనేది ఎక్కువగా చూస్తాం మనం ఇందులో? ఆన్సర్ ఆప్షన్ సి అండి. లిమిటెడ్ రెజల్యూషన్ కంపేర్ టు ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ. అంటే లిమిటెడ్గా రెజల్యూషన్ అనేది మాత్రమే పెంచుకోవచ్చు. దేంతో పోల్చుకుంటే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్తో పోల్చుకున్నప్పుడు ఇందులో చాలా లిమిటెడ్గా రెజల్యూషన్ అనేది ఉంటుంది. Next one. While light microscopy is useful, its resolution is limited by the wavelength of a visible light, making it less effective for observing very small structures. Okay. Next one. Which test can be used to diagnose infections caused by Entamoeba histolytica? అంటే ఎంటమీబా హిస్టలేటికా కారణమైన ఇన్ఫెక్షన్లను నిర్ధారించడానికి ఏ పరీక్షను ఉపయోగించవచ్చు? వైడల్ టెస్ట్, ఎలిసా టెస్ట్, స్టూల్ ఎగ్జామినేషన్, మ్యాన్టాక్స్ టెస్ట్. ఆప్షన్స్ అండి. స్టూల్ ఎగ్జామినేషన్ మల పరీక్ష అండి. చూద్దాం. ద ప్రజెన్స్ ఆఫ్ సిస్ట్ ఆర్ ట్రోఫోజాయిడ్స్. ఓకే, ట్రోపోజాయిటస్ ఇన్ ఎ స్టూల్ శాంపుల్ ఇండికేట్స్ అన్ ఇన్ఫెక్షన్ బై ఎంటమీబా హిస్టలేటికా. అంటే మల నమూనాలో సిస్ట్ లేదా ప్రోటోజాయిన్స్ ఉనికిని ఎంటమీబా హిస్టలేటికా కారణమైన ఇన్ఫెక్షన్లు అనేది సూచిస్తుంది. నెక్స్ట్, విచ్ కాంపోనెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కలర్ చేంజ్ ఇన్ గ్రామ్ స్టెయినింగ్? ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ సి అండి. ఏంటది? సాఫ్రానిన్ అండి. గ్రామ్ మూల్యాంకనంలో రంగు మార్పుకు కారణమయ్యే భాగం ఏంటి? సాఫ్రానిన్. చూద్దాం. In the gram stain produces, safranin provides the counter stain for gram negative bacteria, resulting in a pink appearance. Pink రంగునైతే ఇది ఏర్పరుస్తుంది. ఓకే. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఏ మోర్డాంట్ ఇన్ స్టెయినింగ్ టెక్నిక్స్? అంటే మూల్యాంకన పద్ధతిలో మోర్డాంట్ యొక్క ఫంక్షన్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి. టు ఫిక్స్ ద డై టు ద టిష్యూ. టు ఫిక్స్ ద డై టు ద టిష్యూ. చూద్దాం. ఏ మోర్డెంట్ హెల్ప్స్ bend the dye to the tissue or cellular components, enhancing the staining quality and ensuring the color is retained during washing. అంటే మోర్డెంట్ రంజకాన్ని అంటే కలర్ని కండర భాగానికి లేదా కణ నిర్మాణాలకు బంధించడంలో సహాయపడుతుంది. మూల్యాంకన నాణ్యతను పెంచుతుంది. మరి శుభ్రపరిచేటప్పుడు రంగును నిలబెట్టడం అయితే నిర్ధారిస్తుంది. నెక్స్ట్ వన్. విచ్ మైక్రోస్కోపీ టెక్నిక్ ఈజ్ ప్రిఫర్డ్ ఫర్ ఎగ్జామినింగ్ లివింగ్ సెల్స్? అంటే జీవకణాలను పరిశీలించడానికి ఏ సూక్ష్మదర్శక పద్ధతి ఉపయోగకరంగా ఉంటుంది? ఆప్షన్ డి అండి. ఫేజ్ కాంట్రాస్ట్ మైక్రోస్కోపీ. ఫేజ్ కాంట్రాస్ట్ మైక్రోస్కోపీ. చూద్దాం. ఫేజ్ కాంట్రాస్ట్ మైక్రోస్కోపీ ఎన్హాన్సెస్ contrast in a transparent specimen, making it possible to observe living cells without staining. ఓకేనా? ఫేజ్ కాంట్రాక్ట్ సూక్ష్మదర్శకం ఏం చేస్తుందండి? పారదర్శక నమూనాలో కాంట్రాస్ట్ను పెంచుతుంది. తద్వారా దిద్దుబాటు చేయకుండానే జీవకణాలను పరిశీలించడం సాధ్యమవుతుంది. నెక్స్ట్ వన్. వాట్ టైప్ ఆఫ్ ఇమ్యూనో రెస్పాన్స్ ఇస్ టిపికల్లీ డిటెక్టెడ్ ఇన్ సిరలాజికల్ టెస్ట్ ఫర్ పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్? కీటకాల దాడులకు సిరలాజికల్ పరీక్షలో సాధారణంగా ఉపయోగించబడే ఇమ్యూనో స్పందన ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఏంటిది? అడాప్టివ్ ఇమ్యూనో రెస్పాన్స్. అడాప్టివ్ ఇమ్యూనో రెస్పాన్స్. సిరలాజికల్ టెస్ట్ డిటెక్ట్ స్పెసిఫిక్ యాంటీబాడీస్ produced by the adaptive immune system in a response to parasitic infections, providing diagnostic information. Okay. Next one. What is the purpose of using a counter stain in a staining techniques? కౌంటర్ స్టైన్ని
స్టెయినింగ్ టెక్నిక్స్లో ఎందుకు ఉపయోగిస్తారు? వాట్ ఈస్ ద పర్పస్? ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబవ్. టు ఎన్హాన్స్ ద ప్రైమరీ స్టెయిన్, టు డిఫరెన్షియేట్ సెల్ టైప్స్, టు ఇంప్రూవ్ విజువలైజేషన్ ఆఫ్ స్ట్రక్చర్స్. ఇవన్నిటి కోసం అయితే దీన్ని మనము ఉపయోగిస్తామండి. ఓకేనా? కౌంటర్ స్టెయిన్. ఓకే, పర్పస్ ఆఫ్ యూజింగ్ ఏ కౌంటర్ స్టెయిన్ ఇన్ ఏ స్టెయినింగ్ టెక్నిక్స్. చూద్దాం వివరాలు. కౌంటర్ స్టెయినింగ్ హెల్ప్ టు ప్రొవైడ్ కాంట్రాస్ట్ అండ్ clarity to the primary stain, allowing for better differentiation of cellular components and structures in microscopic analysis. సో గాయ్స్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. ప్రతిరోజు ఒక టాపిక్ పైన మీకు క్లాస్ అయితే ఉంటుంది, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఎవరైతే టెస్ట్ సిరీస్ తీసుకున్నారో సో క్రమం తప్పకుండా ఆ ఎగ్జామ్స్ అన్ని డైలీ రాయండి ఫ్రెండ్స్. ఓకేనా? డైలీ రాయండి. పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఉంది, అది డౌన్లోడ్ చేసుకొని చదవవచ్చు. ఓకేనా? సో ఇంకా ఎవరైనా టెస్ట్ సిరీస్ తీసుకొని వారు ఉన్నట్లయితే తీసుకోవడానికి ట్రై చేయండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంది. ప్రజెంట్ అయితే ఆఫర్ కొనసాగుతుంది. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బై.